హలో, వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ ఇది వచ్చేసి మన సౌతర్న్ రీజన్ హైదరాబాద్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నైలో కూడా ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పోస్ట్ వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ B1 B2 అనే పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఇది ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా 5 years పాటు ఉద్యోగం అయితే ఉంటుంది. అండ్ ఎక్స్టెండ్ కూడా చేస్తాము. మేబీ ఎక్స్టెండబుల్ అప్ టు 58 years ఆఫ్ ఏజ్ వరకు మీకు ఎక్స్టెండ్ అనేది చేస్తామని చెప్పారు. ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి చూడండి, ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు. చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్లో మీకు ఎక్కడ వీలుంటే అక్కడ. అండ్ ఇక్కడ చెన్నైలో వెళ్ళాలనుకున్న వారు 25th ఏప్రిల్కి, బెంగళూరులో వెళ్ళాలనుకున్న వాళ్ళు 29th ఏప్రిల్కి, హైదరాబాద్లోకి వెళ్ళాలనుకున్న వారు 2nd మేకి అయితే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళచ్చు. అండ్ ఇక్కడ చూడండి, B1 పోస్టులు వచ్చేసి 25, B2 15, టోటల్గా 40 పోస్టులు అయితే ఉన్నాయి. రిపోర్టింగ్ టైం కూడా ఇచ్చారు 9 నుంచి 12 గంటల వరకు. అండ్ ఇక్కడ వయసు వచ్చేసి మీరు జనరల్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 35 వరకు, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీకి 38, SC STకి 40 years వరకు అనేది మీకు వయసు అయితే ఉంది. అండ్ శాలరీ చూడండి, మీకు 27,940 రూపాయలు అనే శాలరీ ఇస్తారు. అండ్ ఇక్కడ ఫర్దర్ పీరియడ్ చూడండి, 5 years కాంట్రాక్ట్ పీరియడ్ అండ్ ఎక్స్టెండ్ కూడా ఇస్తారు. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మీకు ప్రిలిమినరీ స్క్రీనింగ్, టెక్నికల్ అసెస్మెంట్ అండ్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది 2 stagesలో. అండ్ ఇక్కడ మీకు దోస్ క్వాలిఫైయింగ్ ఇన్ ఫస్ట్ స్టేజ్, మీరు ఒకవేళ ఫస్ట్ స్టేజ్లో క్వాలిఫై అయిన వారు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఎక్కడ కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టేజ్లో క్వాలిఫై అయిన వాళ్ళు 2nd స్టేజ్లో మాత్రం మీరు హైదరాబాద్లో అటెండ్ కావాలని ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి మన సొంత రాష్ట్రమైన ఏపీ, తెలంగాణ వారికి ఇక్కడే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే వెళ్ళండి క్వాలిఫికేషన్ అంటే. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ చూడండి, ఏమి డిప్లొమా కానీ, లేదంటే సర్టిఫికేట్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్లో 2 years కానీ, 3 years కానీ, మెకానికల్ స్ట్రీమ్లో అండ్ 60% అనేది మీకు ఉండాలి. SC ST OBC వాళ్ళు అయితే 55% అనేది ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ. లేదంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ 3 years మెకానిక్ కానీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ చూడండి, మీకు 1 year అప్రెంటిస్షిప్ అనేది ఏవియేషన్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదంటే నేషనల్ అప్రెంటిస్షిప్ విత్ హ్యాండ్స్ ఆన్ వర్కింగ్ ఏవియేషన్ ఇండస్ట్రీ మీద మీకు నేషనల్ అప్రెంటిస్షిప్ చేసినా కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ సేమ్ B2 పోస్ట్లో కూడా సేమ్ డిప్లొమా కానీ, ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీకు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికేట్, టెక్నికల్ మరియు మీకు డిప్లొమా 10th, అండ్ ఆల్ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మీకు పర్మనెంట్ మరియు ప్రజెంట్ అడ్రస్, 2 recent పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, ఏదైనా ఐడి ప్రూఫ్, పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు ఇవన్నీ తీసుకెళ్ళి, అండ్ 1000 రూపాయలు అనేది నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు అనే 1000 రూపాయలు. ఇక్కడ ఎవరికి జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి 500 రూపీస్ అనేది SC ST క్యాండిడేట్స్కి. ఇక్కడ మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ మీద అయితే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాలి అటు హైదరాబాద్లోనే. అండ్ అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా పట్టుకొని అయితే వెళ్ళాలి. ఇక్కడ మీకు వెళ్ళాలనుకున్న వాళ్ళ అడ్రస్ ఇచ్చారు. ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి AICL MRO నియర్ గేట్ నెంబర్ 3 శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కండక్ట్ అయితే మీకు చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ మీకు ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్కి, అలాగే మీరు ఫోటోగ్రాఫ్ ఇక్కడ పేజ్ చేసి సైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది ఆల్మోస్ట్ కామన్గా అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, పర్మనెంట్ అడ్రస్, క్యాస్ట్ ఇవన్నీ ఫిల్ చేసి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే మీరు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీకు సర్టిఫికేట్లు ఏమేమి తీసుకెళ్తున్నారో ఇది అనేది టిక్ చేసి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళాలి. ఇది అఫీషియల్ సంబంధించి వాళ్ళు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేశాక సెలెక్ట్ అయినాయండి. రిజెక్ట్ అయితే రిజెక్ట్ అనేది ఏ కారణం వల్ల అనేది రిజెక్ట్ అనేది చేస్తారు. కాబట్టి మీకు సొంత రాష్ట్రంలో కాబట్టి ఖచ్చితంగా మీరైతే వెళ్ళండి. ఏపీ, తెలంగాణ నుంచి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్.